హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మాయి పున్నమాబి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక మంచి వీడియో అయితే పెట్టబోతున్నానండి. ఆ వీడియోలో అయితే మా పెద్దనాన్నగారితో మేము చిన్న చిన్న షార్ట్స్ అయితే చేసాము. ఆ షార్ట్స్ అన్నీ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఈ వీడియో ఏంటంటే చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంటికి మేము సమ్మర్లో అది వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. ఆ టైంలో అవన్నీ ఎలాగో అప్పుడు ఫొటోస్ ద్వారా క్యాప్చర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇలా వచ్చింది కూడా నేను గుర్తుగా ఉండాలని చెప్పి ఈ విధంగా పెట్టాను. బాబు, హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు? నాన్న. టీ తాగుతావా? వద్దు. ఒక కప్పు ఈ టీ ఇంటి ఫీలింగ్ ఇస్తుంది. మీ వాళ్ళు ఎవరు అడ్మిట్ అయ్యారు? ఎవరు లేరు. ఆ ఎదురుగా ఉండేది మా ఇల్లు. ఇక్కడ వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తారు, అందుకే ఇక్కడికి వస్తాను వాళ్ళతో కలిసి టీ తాగడానికి. రెడ్ లేబుల్ చూస్తారు కదండి, ఈ విధంగా అయితే మా పెద్దనాన్నగారితో కొన్ని వీడియోస్ అయితే షార్ట్స్ అయితే చేసామన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది. చాలా టేక్స్ తీసుకున్నాము, ఎందుకంటే ఆయనకి అలవాట్లేదు కదా, పాపం చెప్పలేకపోయేవారు. డైలాగ్ ముందుగాని వెనక్గాని చెప్పేసేవారు అనమాట. దాన్ని అలా అడ్జస్ట్ చేసి ఆయనకి ట్రైన్ చేసి చాలా బాగా జరిగింది. నాకు ఆ 2 days కూడా చాలా బాగా, చిన్నప్పుడు మేము ఏ విధంగా అయితే ఇంట్లో ఆడుకునే వాళ్ళం పెద్దనాన్నగారి వాళ్ళ ఇంట్లో, అవన్నీ నాకు బాగా గుర్తొచ్చాయి. ఇంకా ఆ రోజులైతే మళ్ళీ రావండి. ఇప్పుడైతే ఒకరికొకరు ఇండ్లకి పిలుచుకోవడానికి కూడా భయపడిపోతున్నాం, ఎందుకంటే ఎవరు పనులు చేయలేకపోతున్నారు. అప్పుడైతే అలా కాదు, చక్కగా అందరూ ఆడవాళ్ళందరూ వంటలు చేసేవాళ్ళు, పిల్లలు ఆడుకునేవాళ్ళు, మగవాళ్ళందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. చాలా చాలా బాగుండేది అనమాట. ఆ డేస్ అయితే మళ్ళీ రావు. ఇప్పుడైతే ఎవరు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అలాగే ఎవరి వరకు వాళ్ళే తప్ప పక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళటం, పెద్దమ్మలు పెద్దనాన్నగారి ఇంట్లోకి వెళ్ళడం, లేదంటే పిన్ని వాళ్ళ ఇళ్ళకి రావడం, ఇలాంటివి ఏమీ ఉండట్లేదండి. బికాజ్ అంటే ఎవరు చేయలేకపోతున్నారు. అంత శ్రమ తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా అయిపోతుంది. అవునమ్మా, ఈ బంధువులందరూ ఎందుకు ఇంత వింతగా ఉంటారు? తప్పురా, అలా అనకూడదు. నేను అనేది నాన్న సైడ్ వాళ్ళ గురించి అమ్మా. వాళ్ళ సైడ్ వాళ్ళంతే. బాబు, హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు? నాన్న. టీ తాగుతావా? వద్దు. ఒక కప్పు ఈ టీ ఇంటి ఫీలింగ్ ఇస్తుంది. మీ వాళ్ళు ఎవరు అడ్మిట్ అయ్యారు? ఎవరు లేరు. ఆ ఎదురుగా ఉండేది మా ఇల్లు. ఇక్కడ వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తారు, అందుకే ఇక్కడికి వస్తాను వాళ్ళతో కలిసి టీ తాగడానికి. రెడ్ లేబుల్ ఆత్మీయత యొక్క రుచి. బాబు, హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు? నాన్న. టీ తాగుతావా? వద్దు. ఒక కప్పు ఈ టీ ఇంటి ఫీలింగ్ ఇస్తుంది. మీ వాళ్ళు ఎవరు అడ్మిట్ అయ్యారు? ఎవరు లేరు. ఆ ఎదురుగా ఉండేది మా ఇల్లు. ఇక్కడ వాళ్ళు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తారు, అందుకే ఇక్కడికి వస్తాను వాళ్ళతో కలిసి టీ తాగడానికి. రెడ్ లేబుల్ ఆత్మీయత యొక్క. చూసారు కదండి, ఇలాంటివి చిన్న చిన్న వీడియోస్ అయితే చేసాము. మధ్య మధ్యలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే నాకు కామెంట్ పెట్టండి.